హలో గైస్. సో మీరు తమిళ చూసి వచ్చారని నాకు తెలుసు. అయినా మళ్ళీ చెప్తున్నా, రేపు ఓజీ అంటే ఇవాళ 24th, రేపు 25th కదా. సో రేపు మార్నింగ్ ఫస్ట్ షో ఉంది అనమాట. మీ అండ్ మై హోల్ ఫ్యామిలీ. ముందుగా కొంత టాక్, బాగున్నా బాగుపోయినా నాకు సంబంధం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇది తీసుకున్నాను అనమాట, షర్ట్. అంటే ప్రింట్ వేయించుకున్నాను. మా ఇంటి దగ్గరలో ఉంటుంది షాప్. నాకు సింపుల్గా కావాలని చెప్పి ఇట్లా వేయించుకున్నాను. లైక్ ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ విత్ ద కామిక్ స్టైల్లో వస్తుంది కదా, అలా తీసుకుంటున్నారు అందరూ. బట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. అందుకే ఇది తీసుకున్నాను. 9 o'clock ఉంది షో. మధురిమలత నారం శెట్టి కూడా వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే ఇమాజిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కల్ట్ కల్ట్ అయితే కుర్కంటున్నా. రేపు సినిమా వచ్చేస్తుంది. లైక్ ఆల్ హైప్ అంతా ఇస్ గెటింగ్ టు అన్ ఎండ్. అయిపోతుంది, ఇది ఇంకో ఫేజ్ అయిపోయింది. ఎండ్ ఇంకా మళ్ళీ అంటే పాటలు వింటాము, బాగుంటుంది టాక్, బ్రో నడుస్తాము. అది వీరు ఫిలిమ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద ఫ్యూచర్. I don't think they would reach this hype. మరి రేపేం చేస్తావు అంటే అది వేసాను. టాక్ వచ్చింది. మా అన్న వాళ్ళు ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షో చూసేసారు. ఆస్ట్రేలియా ప్రీమియర్ షో అంటే ఎప్పుడు రాత్రి చూసుంటారు. సో ఏంటి అంటే యావరేజ్ అంటున్నారు. ఐ నో యావరేజ్ అన్నాడు మా అన్న. అండ్ నేనేమో హైప్తో పోతానేమో అనుకున్నా. సో స్నానం చేసి రెడీ అవ్వదు, ఇదైతే మేకప్ అంతా రెడీ అయిపోయినా. సో లెట్స్ గో, రండి. డిజైన్ బ్యాక్ సైడ్ కొంచెం కిందకు ఉంది. సో ఇన్షర్ట్ వేసి కూడా కవర్ అవుతుంది. దోస్తుందా. సో మేము వచ్చేసాము. దిస్ ఇస్ మధురిమ నారం శెట్టి. నీకు ఎంత ఏజ్ మధు అడిగిన చెప్పు. నా ఫ్రెండ్ నా ఏజే. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ ఫ్రెండ్. నీ ఏజ్ ఎంత? నీ షర్ట్ చూపి, షర్ట్ చూపి. మధు ఫోన్ మర్చిపోయింది. మేము కిందకు వచ్చాము మళ్ళీ సెల్లార్కి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. లిఫ్ట్ రావాలి ఇప్పుడు. నొక్కు రెండు. అంటుకుంటుంది. గుడ్, చాలా బాగుంది. ఆశీర్వాద్ ఇంటర్వెల్ షార్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళి రివ్యూ ఇస్తా. ఒక మాటలో అంటే ఓకే బాగుంది, మీరు వెళ్ళండి తప్పకుండా. అంటే మీరు ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, నాన్ ఫ్యాన్స్ అయినా కూడా ఎంజాయ్ చేస్తారు. అది బాగుంది. బీజిఎం తమన్ టెడీ గారిని నిరూపించుకుంది. రివ్యూ టైం. మూవీ నుండి ఇంటికి వచ్చేసాము.
అండ్ హౌ ఐ ఫీల్ అబౌట్ మూవీ. నాకు డెఫినెట్లీ నచ్చుతుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది, చాలా బాగుంది. లైక్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, లైక్ కొంత అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి కూడా అనిపించినాయి ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అర్జున్ దాస్. ఐ లవ్ అర్జున్ దాస్ యాజ్ అన్ యాక్టర్. లైక్ అతను బాగా మంచిగా యాక్ట్ చేస్తాడు. ఆ పొటెన్షియల్ అతనిలో చూపించలేదు, లైక్ అతని యాక్టింగ్ చూపించలేదు. అండ్ I feel like his character is so unnecessary. It doesn't make any sense. And for me, it's all about my opinion. By the way, it doesn't make any sense. Asalu enduku. By the way, this is not non-spoiler. Idi pakka non-spoiler. His auntie, ante his auntie to Gambira. But why his auntie? That is very silly. The most silliest thing. Reality. They wanted to showcase her as a, you know, ఒక ఫీమేల్ ఇది ఒక టైగరస్ వైబ్ ఇవ్వాలి అనుకుని ట్రై చేశారు. అండ్ ది ఆల్మోస్ట్ సక్సీడెడ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఉన్నాయి అనిపించింది. లైక్ నా బాబు పక్కన పడుకుంటుంది కదా, పడుకొని వస్తుంది కదా, వచ్చినప్పుడు కింద గంభీర ఉంటాడు. అంటే ఐ డోంట్ నో, కత్తి చూపించి ర్యాప్ చేసిన కత్తి చూపించి దెన్ ఆ షార్ట్ ఆన్ గంభీర రైట్. ఇది లేదు, అసలు లేదు. ఇంకొకటి ఏంటంటే గంభీర డజంట్ హ్యావ్ అ సన్, హీ హ్యాస్ అ డాటర్. అండ్ ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది, OG2 చేయాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలి, ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా 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 బాగుంది. ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇట్స్ ఓకే, నైస్. బట్ యాజ్ అ ఫ్యాన్ ఐ లైక్ ఇట్. నేను ఈ సినిమా అంటే మై అన్న సెడ్ దట్ ఎక్స్పెక్ట్ చేయకు ఎక్కువగా అండ్ హైప్ అంత ఉండదు, హైప్ అవ్వకు అండ్ నేనేం హైప్ అవ్వలేదు బై ద వే. అండ్ దే డిడ్ నాట్ డిసప్పాయింట్ మీ బై ద వే. ఉంది ఇంటర్వెల్ షాట్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ షాట్ ఓమి ద విల్లన్, ఆ ట్రాన్స్ ఆఫ్ ఓమి, ద మ్యూజిక్, ద బీజియం కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుంది. అంటే యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి డైలాగ్స్ తక్కువ ఉంటాయి. ఇట్స్ ట్రూ, ఐ నో, ఎక్కువ మాట్లాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ థింగ్. ఐ లైక్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆల్సో. ఎలివేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ. బాగున్నాయి. BGM, elevations, cinematography, everything is good. And the main part, the link with Saho, it's happening. There is a link with Saho. మన పుట్ట ప్రభాస్ కనిపిస్తాడు అన్నమాట. ఇట్స్ నాట్ అ స్పాయిలర్. ఓకే, అయిపోయిందా, రావాలా అమ్మా? సినిమా రివ్యూ చెప్పవా? నీకు ఎలా ఉంది? నాకైతే బాగుంది నాన్న, చాలా బాగుంది. లుక్ కొత్తగా ఉంది. ఏంటి? పవన్ కళ్యాణ్ లుక్ అయితే బాగుంది. నీకేం నచ్చినాయి, ఏమేం నచ్చలేదు? ఎక్కడా నచ్చలేదు అన్న అంత ఏమీ లేదు, బాగానే ఉంది, బాగుంది. అబ్బా ఇదా అన్న ఇది లేదు, బాగుంది సినిమా. ఎప్పటికప్పుడే ముందుకెళ్తా, బోర్ అనిపిస్తాము, కొంచెం డల్ అనిపిస్తాము అనేం లేదు. నాకైతే బాగుంది. ఏమి చూసినా ఈ మధ్యకాలంలో బాగుంది. ఇలా ఎంత ఇస్తావు? నేనా ఒక 8 ఇస్తా. బాగా నచ్చిందని 8. 9 దాకా ఇవ్వచ్చు. 9. ఎందుకో ఒకటే ఎక్కడ పోయింది? పోయింది అని కాదు, ఆ ఒక్కటి కూడా వచ్చు కానీ అందరూ అనుకుంటారు.
ఓజీ బ్యాండ్ పెట్టుకోవాలి. అసలు నేను పెట్టుకుందాం అనుకున్నా అక్కడ నమ్ముతున్నాడేమని. తీరా అక్కడికి వెళ్తే అసలు ఇంప్రెషనే లేదు. అసలు అదే కదా, సెలబ్రేషనే లేదు. అక్కడ ఖాళీ డీసెంట్ గా ఉన్నారు. డీసెంట్ కూడా కాదు, ఓవర్ యాక్షన్ అంత జనాలకి. మనం వచ్చింది ఏంటి 9కి ఉన్న ఇది లేకుండా వాళ్ళకి. నువ్వేంటి రికార్డ్ చేస్తున్నావు? ఇదంతా ఏమంది ఏమంది కానీ ఈ సినిమా మాత్రం సూపర్. అబ్బా నిజం డాడీ, ఆనెస్ట్ గా చెప్పు. ఫస్ట్ ఆనెస్ట్ గా క్రెడిట్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ తమన్, నెక్స్ట్ సుజిత్. 3 డ్రాగన్స్. ది డ్రాగన్ హ్యాస్ 3 heads. అందరు సుజిత్ నంబర్ 1 అంటున్నారు. సుజిత్ కాదు, సుజిత్ 3rd ప్లేస్. సుజిత్ చెడగొట్టినవి కూడా ఉన్నాయి సినిమా. ఆ తండ్రి మీద రెవెన్యూ, తండ్రి కోసం అదొక స్పాయిలర్స్ ఇస్తున్నాడు. ఇంత అంటే పిక్చర్ సూపర్ హిట్. ఈ సూపర్ హిట్ లో ఉన్న చిన్న మైనస్ పాయింట్లు అదేలే. ఆ అమ్మాయి ఉంది, ఎవరు? శ్రీయారెడ్డి హీరోయిన్ తోటి దీపం పెట్టడానికి వెళ్ళారు. అందులో జస్ట్ 1 సెకండ్ చూపించాడు. అవును, దానికి ఎంత ప్రిపరేషన్ చేసి ఉంటారు. కొన్ని వందల మంది ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని అంతా వెళ్ళి దానికి అంతా చేసినప్పుడు అదొక 2-3 minutes ఆ క్లిప్ని కనుక ఎలాబరేట్ చేసుకుంటే కొద్దిగా ఇంత వైలెన్స్ మధ్యలో ఏంటంటే కొద్దిగా రిఫ్రెష్ థాట్ ఉండేది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ఏంది ఆడవాళ్ళు అంట కాదమ్మా. దాన్ని ఎలా పెట్టాడు? జస్ట్ సాంగ్ లో జస్ట్ ఒక సెకండ్ కనిపిస్తుంది. దానికి ఎంత ప్రిపరేషన్ జరగాలి. కొన్ని వందల మంది ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని దీపాలు పెట్టుకొని ఉన్న ఇదికి దాన్ని ఒక 2-3 minutes బిట్ లాగా పెట్టుంటే అడ్వాంటేజ్ జరిగి ఉండేది. కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఇది ఉండేది. ఇంకా అసలు ప్రతి చోట ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇప్పుడున్న హీరోల్లో ఎవరికి ఆ గెటప్, ఆ ఇది, ఆ లుక్, ఆ కళ్ళజోడుకి, ఆ నడక్కి, అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఆ సెట్ అయ్యేంత ఇది లేదు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఎలివేషన్స్ అంటే ఏముంటుంది? సూపర్ యాక్షన్స్ కాదు. కేజీఎఫ్లో ఏముంది సూపర్ యాక్షన్? వాడు ఎవడో కూడా తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్కి లాంగ్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న 30 ఏళ్ళ పైనుంచి ఉన్న చరిత్ర ఉంది. చరిత్ర తిరగరాశాడు. వాడికి ఏముంది? కేజీఎఫ్లో ఎలివేషన్స్. ఆ ఎలివేషన్స్ ఇందులో పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా వచ్చింది. అది నువ్వు గమనించావా? హీరోకి డైలాగ్స్ తక్కువ, చాలా తక్కువ. గమనిస్తే ఆడి నడక, ఆడి కళ్ళజోడు, వాచిని ఇలా 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 అంటాం. కొన్ని మనకేంటంటే ఎలివేషన్స్ ఇచ్చాడు, కొన్ని అక్కడక్కడ అనిపిస్తాయి. లేదు లేదు, ఫ్యాన్స్ మరీ మరీ అతి కాదు. అతులు ఉంటాయి. ఎలివేషన్స్ అంటేనే అతి. అదే సినిమా అదే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువ హీరోది. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మరీ అంటే తక్కువే డాడీ. 15 minutes తర్వాత వాడు కనిపించిన షాట్ ఎక్కడ ఉంటుంది? కొన్ని షాట్లే వాడు లేని షాట్. వాడి లేని షాట్స్ అంటే హీరోకి ఎంత ప్రయారిటైజింగ్ ఇచ్చారో. హీరో స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అంటే ఎక్కడంటే ప్యారలల్ ఇంకో స్టోరీ. అవును జరుగుతుంది, అది బాగుంది. నేను అది కంప్లైంట్ గా చెప్పట్లేదు. మరి హీరో మొహంలో పెట్టిన కెమెరా చూడలేం కదా. అది ఆ హీరోయిన్ మా డాడీకి నచ్చింది. బుగ్గ కథలు అనిపిస్తుంది ఆమెది. అది ఇప్పుడున్న మోడర్న్ డ్రెస్సెస్ లో చూడకూడదు. టైం లైన్ ఏంటి? మోడర్న్ డ్రెస్సెస్ గురించి కాదు ఇక్కడ మ్యాటర్. ఏ విధంగా చూసుకున్నా కూడా టైం లైన్ 80s 90s మధ్యలో, 70s 80s టైం లైన్. 80s టైం లైన్ లో అట్లానే ఉంటారు ఆడవాళ్ళు. పర్ఫెక్ట్ ఉంది 80s టైం లైన్ కి. నువ్వు 2025 టైం లైన్ లాగా ప్యారలల్ కంపేర్ చేసుకుంటే అమ్మాయికి మ్యాచ్ అయినట్టు ఉండదు. అంటే నేను అనేది ఆమె చీర అది కాదు,
యాక్టర్ 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 కూడా అలాగే ఉంది. ఓకే. 80s లో అందం అంటే అదే అందం. 80s లో అందం. ఇప్పుడు అందం అంటే పూజా హెగ్డేలు ఇంకొకళ్ళు వచ్చారు, కానీ పూజా హెగ్డే 85 లో ఉంటుంటే అట్ట ఫ్లాప్ ఇంటికి పంపించేసేవాళ్ళు. అన్ని హిట్లు కొట్టేది కాదు.